సోనియా గాంధీ పదవి కాలాన్ని మరికొంత పొడిగిస్తారనే ప్రచారంపై ఆ పార్టీ స్పష్టతనిచ్చింది. పార్టీ నూతన అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియ ముగిసే వరకు ఆమె ఈ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. పార్టీ రాజ్యాంగానికి అనుగుణంగా అధ్యక్షుడి ఎంపిక ఇంకా పూర్తి కానందున పార్టీ తాత్కాలిక చీఫ్గా ఆమె పదవీ కాలం పొడిగింపు సాంకేతిక అనివార్యం మాత్రమేనని తెలిపింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ కు తమ పార్టీ సమాచారం అందించిందని వెల్లడించింది. కరోనా కట్టడికి మార్చి 25 నుంచి దేశవ్యాప్త లాక్డౌన్ అమల్లో ఉన్నందున నూతన అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియకు విఘాతం ఏర్పడిందని కాంగ్రెస్ చెబుతూ వస్తోంది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం నేపథ్యంలో పార్టీ చీఫ్గా రాహుల్ గాంధీ వైదొలిగిన సంగతి తెలిసిందే. పార్టీ చీఫ్గా కొనసాగాలని కాంగ్రెస్ శ్రేణులు కోరినా రాహుల్ దిగి రాకపోవడంతో సోనియా గాంధీకి గత ఏడాది ఆగస్టు 9న తాత్కాలిక చీఫ్ బాధ్యతలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ కట్టబెట్టింది. సోమవారంతో తాత్కాలిక చీఫ్గా సోనియా గడువు ముగుస్తూ ఉండడంతో గడువు పొడిగింపు అనివార్యమైంది. సోనియా నియామకం అనంతరం మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా అనంతరం కోవిడ్-19 వ్యాప్తితో నూతన అధ్యక్షుడి ఎన్నికల్లో జాప్యం జరుగుతోందని ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. నూతన అధ్యక్షుడి ఎంపిక త్వరలో పూర్తవుతుందని, అప్పటి వరకు సోనియా గాంధీనే తాత్కాలిక చీఫ్గా కొనసాగుతారని ఆ పార్టీ నేత అభిషేక్ సింఘ్వి తెలిపారు. మరోవైపు పార్టీని ముందుకు నడిపేందుకు రాహుల్ గాంధీయే సరైన నేతని, ఆయనే పార్టీ పగ్గాలు చేపట్టాలనే డిమాండ్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది.